బీసీసీఐ ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్‌ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్ అనేది చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం చాలా అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఎంఎస్ ధోని ఇప్పుడు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ట్రీట్ చేయబడతాడు. ఎందుకంటే ఎంఎస్ ధోని రిటైర్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. కాబట్టి హీ విల్ బీ ట్రీటెడ్ యాస్ అన్‌క్యాప్డ్ ప్లేయర్. అయితే అయితే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రీటైన్ చేసుకుంటే కేవలం 4 క్రోర్స్‌తో ఎంఎస్ ధోనిని రీటైన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అయితే ధోని నెక్స్ట్ ఇయర్ నిజంగా ఆడతాడా లేదా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ మిడ్ అక్టోబర్లో సీఎస్కే మేనేజ్మెంట్ ధోనిని కలిసి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడగబోతున్నారు. ధోని నెక్స్ట్ ఇయర్ కూడా ఆడితే ఖచ్చితంగా అతన్ని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రీటైన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. కూడా ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్ ధోని కోసమే వెనక్కి తీసుకొచ్చారని అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసేయండి.